Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka AI Study Circle, Ashok Nagar X Roads, Hyderabad, and 18 years of teaching experience in civil services and Group 1. సో గ్రూప్ 1 సాధించాలంటే గ్రూప్ 1 మనకి కానీ అందులో మన ఉన్నత ఉద్యోగాలకి అంటే గ్రూప్ 1లో టాప్ పొజిషన్ అంటే టాప్ కేటగిరీ జాబ్లు అయినటువంటి ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, సిటీఓ లాంటి డిఎస్పీ లాంటి ఉన్నత ఉద్యోగాలు రావాలంటే కొంత కమిట్మెంట్ మనకు ఉండాలి. అసలు ఎలాంటి వాళ్ళకి వస్తుంది ఈ గ్రూప్ 1? గ్రూప్ 1లో టాప్ పోస్ట్ అనేటువంటి ఆర్డీఓ లాంటి పోస్ట్ ఎలా సాధించాలి? ఎవరికి వస్తాయి ఆర్డీఓ? ఇప్పుడు సాధించిన వాళ్ళందరూ మనలాంటి వాళ్ళే, మామూలు స్టూడెంట్సే. వీళ్ళేం ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ ఏం కాదు వీళ్ళు. అందరూ మామూలు వాళ్ళే. కాకపోతే వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి లేదా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని వాళ్ళు బలంగా నమ్మి వాళ్ళని కష్టపడతారు కాబట్టి వాళ్ళు ఆ స్థాయికి వెళ్తారు. మరి మనం కూడా ఆ స్థాయికి వెళ్ళొచ్చు. అదేం పెద్ద కష్టమేం కాదు. 10th క్లాస్ ఫెయిల్ అయ్యి, ఇంటర్ ఫెయిల్ అయ్యి మళ్ళా పాస్ అయినటువంటి వాళ్ళు కూడా ఐఏఎస్‌లు అయినటువంటి వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. సో, కాబట్టి ఇక్కడేం పెద్ద ఐక్యూ, పెద్ద టూ మచ్ నాలెడ్జ్, పెద్ద ఇంటెలిజెంట్, క్లెవర్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికైతే సొసైటీ పట్ల అవగాహన ఉంటుందో వాళ్ళు ఐఏఎస్ అధికారి, గ్రూప్ 1 లాంటి ఆర్డీఓ లాంటి అధికారులు అవుతారు. అంటే గ్రూప్ 1 లాంటివి సాధిస్తారనమాట. మరి వీళ్ళు ఏం చేయాలి? ఎవరికి వస్తుంది ఇది అని చూస్తే, ఎవరైతే కమిటెడ్‌గా వాళ్ళు ఫిక్స్ అయిపోతారో, నేను గ్రూప్ 1 ఆఫీసర్‌ని అవ్వాలి. ఏ విధంగా అయినా సరే, ఎంత కష్టపడైనా సరే నేను గ్రూప్ 1 సాధించాలి అని బలంగా నమ్ముతారో, వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ 1 అవుతారు. వాళ్ళకి ఆ బలము, ఆ నమ్మకమే వాళ్ళకి బలం. ఆ నమ్మకం వాళ్ళని కష్టపడి చదివేటట్లు, బాగా హార్డ్ వర్క్ చేసి, మంచిగా ప్రిపేర్ అయ్యేటట్లు చేసి వాళ్ళని గ్రూప్ 1 స్థాయికి తీసుకెళ్తుందనమాట. ఆర్డీఓ లాంటి ఉన్నత ఉద్యోగాలకు తీసుకెళ్తుంది. మరి కొన్ని చేయాలి మనం. కష్టపడే తత్వం ఉంటే ఎట్లంటే అట్లా కష్టపడితే సరిపోదు. ఏదో గుడ్డెద్దు చెవిలో పడ్డట్టుగా అని సామెత ఉంది. అట్లా కాకుండా మనం ఒక ప్లాన్‌గా, ఒక స్ట్రాటజిక్‌గా, ఒక వ్యూహం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం చదివితే ఎవరైనా గ్రూప్ 1 సాధించొచ్చు. బయట వినిపిస్తూ ఉంటుంది. గ్రూప్ 1 సివిల్స్ లాంటి వాటిల్లో చాలా తక్కువ మంది సక్సెస్ అయితుంటారు. అది వాస్తవమే. తక్కువ మంది సక్సెస్ అయితారు. కానీ ఆ తక్కువ మందిలో మనం ఉండాలి. తక్కువ మంది సక్సెస్ అవుతున్నారంటే ఏంటి? ఎక్కువ మంది ఈ విధంగా ఈ హార్డ్ వర్క్ చేయక, ఇలా ప్లాన్ లేక, ప్రాపర్ ఐడియా లేక, ప్రాపర్ గైడ్‌లైన్స్ లేక, ప్రాపర్ స్ట్రాటజీ లేక వాళ్ళు దీంట్లో ఫెయిల్ అయ్యి, ఇది మనకు రాదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో, అందుకని మనం మరి అప్పుడు జిల్లాకి ఒక కలెక్టరే ఉంటాడు. ఒక డివిజన్‌కి ఒక ఆర్డీఓనే ఉంటాడు కదా! మరి ఒక డివిజన్‌లో దగ్గరగా ఎన్ని లక్షల మంది జనాభా ఉంటారు. అందులో ఒక ఆర్డీఓనే ఉంటాడు కదా! కాబట్టి ఒక్కళ్ళు మనం అవ్వాలంటే కొంచెం కష్టపడాల్సిందే కదా! అందుకే ఇందులో సక్సెస్ రేట్ తక్కువే ఉంటుంది. కానీ ఆ తక్కువ చాలా ఈజీగా ఉంటుంది మనం అందులోకి గాని వెళ్ళగలిగితే. అందులోకి వెళ్ళాలంటే మీరు కొన్ని పాటించాలి. అసలు ఏంటి గ్రూప్ 1 నేచర్ ఏంటి? గ్రూప్ 1 సిలబస్ ఏంటి? గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో ఎలాంటి క్వెషన్స్ వస్తున్నాయి? మెయిన్స్‌లో ఎలాంటి క్వెషన్స్ వస్తున్నాయి? అసలు యాక్చువల్ సిలబస్ ఏముంది గ్రూప్ 1లో? ప్రిలిమ్స్‌లో ఏముంది? మెయిన్స్‌లో ఏముంది? ఇంటర్వ్యూలో ఏముంది? సో, గ్రూప్ 1కి రిజర్వేషన్‌లు ఎలా ఉన్నాయి? ఉమెన్ రిజర్వేషన్ ఎలా ఉంది? మెన్ రిజర్వేషన్ ఎలా ఉంటుంది? కేటగిరీ వైస్డ్ రిజర్వేషన్ ఎలా ఉంటుంది? ఇట్లా అసలు నేచర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి? ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి? ఇవన్నీ బాగా ముందు మీరు దీని మీద స్టడీ చేయాలి. ఏదో గ్రూప్ 1 అంటే గ్రూప్ 1 అని కాదు. దట్ నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా మీరు ముందుగానే స్టార్ట్ చేయాలి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. 2 ఏళ్ళు మీరు వెచ్చించడం తప్పులేదు దీని మీద. 2 ఏళ్ళు కష్టపడితే గ్రూప్ 1 వస్తున్నప్పుడు 2 ఏళ్ళు మీరు కష్టపడాల్సింది తప్పదు. 2 ఏళ్ళైనా సరే దీని మీద కేటాయించాలి మీరు. అంతేగాని నోటిఫికేషన్ ఎప్పుడొస్తది? నోటిఫికేషన్ వచ్చినా చదువుదాంలే అంటే అది అవ్వదనమాట. అది అయ్యేదే కాదు. టైం వేస్ట్, మనీ వేస్ట్ తప్ప ఏమి లేదు. సో, తర్వాత మీకు రైటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? రైటింగ్ ప్రాక్టీస్ ఎలా ఉంది మీది? అంటే ఇంతకుముందు లేకపోయినా ఇప్పుడు నేర్చుకోండి రైటింగ్ ఎలా ఉంది? రోజు ఒక 2 గంటలు మనం రాయగలుగుతున్నామా? సో, ఇచ్చిన క్వెషన్‌కి మనం ఆన్సర్ రాసేది కరెక్టేనా? మనం రాసేది కరెక్టే. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ ఒకసారి రాసి ఉంటారు. గ్రూప్ 2 చదివి ఉంటారు. ఇలాంటి వాళ్ళు సరే మనం ఓన్‌గా ప్రిపేర్ అవ్వచ్చులే అనుకుంటారు. మరి మీరు రాసేది కరెక్టా కాదా మీకు తెలియాలి కదా! అసలు ఏం రాస్తున్నారు? అది అసలు కరెక్టేనా? అలాంటిదేనా ఆన్సరు? అకాడమిక్ ఇయర్ లాగా ఉంటదా ఆన్సరు? గ్రూప్ 1లో ఎలా ఉంటది? గ్రూప్ 1 సివిల్స్‌లో ఆన్సర్‌లు ఎలా ఉంటాయి? మన ప్రజెంటేషన్ ఎలా ఉండాలి? ఇవన్నీ తెలియాలి కదా! సో, ఇలాంటి వాళ్ళు ఇలా గాని మనం ఇప్పుడే ఎగ్జామ్ ముందే అంటే నోటిఫికేషన్ రాకముందే గాని మీరు ఇలా ప్లాన్‌గా ప్రిపేర్ అయ్యి, కనీసం ఒక 2, 3 సబ్జెక్టులు కంప్లీట్ చేసుకోవాలి. నోటిఫికేషన్ వచ్చే నాటికి కనీసం అట్‌లీస్ట్ ఒక 2 అన్నా కంప్లీట్ చేసుకోవాలి. అది కూడా ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి పనికొచ్చే సబ్జెక్టులు ఎంచుకొని వాటిని కంప్లీట్ చేసుకుంటే మన గ్రూప్ 1 చాలా ఈజీ అవుతుంది. సో, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మెయిను. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అవ్వడం చాలా ఈజీ అనమాట. ఎందుకంటే 1:50 తీస్తున్నారు.
1:100 కూడా తీస్తున్నారు కదా, మన గ్రూప్ 2 100 కూడా తీశారు. చెప్పలేము ఎప్పుడు ఏం జరుగుతుందో. 50 అయితే పక్కా తీస్తారు. అప్పుడు 1:50 అంటే మనం కట్ ఆఫ్లు బాగా తగ్గిపోతున్నాయి. కాబట్టి కొంతమంది ప్రిలిమ్స్ పాస్ అయినాక వస్తాం సార్, ప్రిలిమ్స్ పాస్ అయినాక రాస్తాం సార్ అని అంటుంటారు. సో అది కూడా రాంగ్ అప్రోచ్. మెయిన్స్కి చదవాలి, మెయిన్స్లోనే ప్రిలిమ్స్ వెతుక్కోవాలి. మెయిన్స్ ఆన్సర్ రాస్తూ మెయిన్స్ టాపిక్స్ చదువుతూ అందులో భాగంగా ప్రిలిమ్స్ చదివితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి, ఆ టాపిక్లో మెయిన్స్లో ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్లో ఎలా ఉంటుంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అప్రోచ్లో మీరు చదవాలి. ఇలా నోటిఫికేషన్ రాకముందు మీరు స్క్రీన్ మీద చూస్తున్న వాళ్ళు అలా కష్టపడ్డారు కాబట్టి ఇద్దరు సెకండ్ ర్యాంక్ సాధించారు. మధుసూదన్ ఇంగ్లీష్ మీడియంలో ఆయన రాసి సెకండ్ ర్యాంక్ సాధించాడు. పావని తెలుగు మీడియంలో రాసి ఆమె సెకండ్ ర్యాంక్ సాధించారు. ఇట్లా మీకు ఒక ప్లాన్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆర్డీఓ పోస్ట్ మీకు వస్తుంది. ఈ ఆర్డీఓనే డిప్యూటీ కలెక్టర్ అని కూడా అంటారు. సో అఫీషియల్గా దీన్ని మనం డిప్యూటీ కలెక్టర్ అని చెప్పి పిలుస్తున్నాం. డివై కలెక్టర్ లేదా డిప్యూటీ కలెక్టర్ అంటారు ఆర్డీఓ. సో కాబట్టి ఇలాంటి పోస్ట్కి ఎంపిక కావాలంటే మీకు ఉండాలి. సో ఇప్పటి నుంచే మీరు గ్రూప్ 2 కోచింగ్ తీసుకొని ఉండి, గ్రూప్ 1 ఇంతకుముందు రాసి ఉండి, ఆల్రెడీ మీకు ఏదైనా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివి ఉండి, బీఏ బీకామ్ లాంటి డిగ్రీ చదివి ఉన్న వాళ్ళు, మీకు ఆఫ్లైన్ క్లాసెస్కి రాలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, ఏదైనా వర్కింగ్ పీపుల్, హౌస్ వైఫ్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే, మీరు మెంటర్షిప్ కమ్ టెస్ట్ సిరీస్ కమ్ మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వచ్చు. మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ అంటే నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. అవి చూడండి, ఏంటో అసలు మీరు అర్థం చేసుకోండి ఆ వీడియోలు చూసి. మళ్ళీ ఫోన్ చేసి మెంటర్షిప్ అంటే ఏంటి సార్ అని అడుగుతున్నారు. సో అందుకని ఆ వీడియోలు చూడండి, మెంటర్షిప్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. ఆ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఇంటి దగ్గరే ఉండి చక్కగా మీకు ఎలాంటి యాప్తో కూడా పని లేదు, మీరు వాట్సాప్ ద్వారానే మీరు ఇంటి దగ్గరే కూర్చొని చక్కగా రాసి మాకు ఆన్సర్ పంపిస్తే మేము కరెక్షన్ చేసి మీకు వీక్లీ షెడ్యూల్ ఇస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ఏం చదవాలి, ఎలా చదవాలి చెప్తాం. దానికి మెటీరియల్ ఇస్తాం. మరి కరెక్ట్ బుక్స్ సజెస్ట్ చేస్తాం. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్క బుక్ మాత్రమే కరెక్ట్గా మీకు గ్రూప్ 1 వచ్చే విధంగా. మీరు హాయిగా జాబ్ చేసుకుని ఇంటి దగ్గర కూర్చొని మీరు టచ్లో ఉండొచ్చు వీక్లీ వన్స్. మీకు ఇంకా హైదరాబాద్లో ఉండేవాళ్ళైతే మీరు వచ్చి కలవచ్చు నన్ను రెగ్యులర్గా వచ్చేనా. సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఇస్తాం అనమాట మెంటర్షిప్లో. ఇది ఎక్కడ ఉండదు, 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది, 1-to-1 ఇంటరాక్షనే ఉంటుంది అనమాట. సో ఇలా చేస్తే ఇలాంటి వాళ్ళకి మాత్రమే గ్రూప్ 1 వస్తుంది. ఇప్పటి నుంచి కష్టపడితేనే గ్రూప్ 1 వస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళైతే. ఓకే, థ్యాంక్ యూ.